వార్డ్ నెంబర్ కాడ చూపించుకున్నావు. నీకు చెప్పలేదా ఇట్లా 2 దొంగ ఓట్లు ఉన్నాయని? చెప్పలే, ఒకటే ఓటు రాపించినా అని అన్నాడు. 2 ఓట్లు ఉన్నాయి. అలా భార్య పేరు ఏం పేరు? ఇసుబ్బి. మీ భార్య పేరు? ఇసుబ్బి. హలో గైస్, వెల్కమ్ టు స్వామి అఫీషియల్ కామెడీ. సో గైస్, ఈ రోజు వీడియో వచ్చేసి అయితే మనం ట్రెండింగ్ లో ఏం నడుస్తుంది, ఓట్ల గురించి నడుస్తుంది. ఓట్ల గురించి అంటే ఇప్పుడు డబల్ ఓట్లు ఉన్నోళ్ళు, వేరే ఊళ్ళో ఓట్లు ఉన్నోళ్ళు, ఇక్కడ ఓట్లు ఉన్నోళ్ళు, 2 రోజుల్లో ఓట్లు వేసేటోళ్ళు అయితే మొత్తానికి అయితే ఓట్లను నడుస్తుంది. మేము దాన్ని ఏం చేసినాం అంటే, మీకు దొంగ ఓట్లు ఉన్నాయి, డబల్ ఓట్లు ఉన్నాయి, అవి తీసేసుకోవాలని ప్రాంక్ అయితే చేసినాం. వీడియో క్రేజ్ అంటే క్రేజ్ వచ్చింది. మీరు మొత్తం ఫన్నే వచ్చింది. ఎందుకంటే దొంగ ఓట్లు ఉన్న వాళ్ళు కూడా భయపడతారు, అంత చేసినాం. వీడియో అయితే జబర్దస్త్ అంటే జబర్దస్త్ వస్తుంది. గైస్, వీడియో చూసే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మనం యూట్యూబ్లో ఇంకో 2వ ఛానల్ కూడా పెట్టినాం. ఇక్కడ చూడండి, స్వామి అఫీషియల్ ఫ్యామిలీ వ్లాగ్స్ అని 2వ ఛానల్ కూడా మనం పెట్టినాం. సో గైస్, కామెడీ వీడియోలకు మీరు ఈ ఛానల్కి ఎంత సపోర్ట్ చేస్తారో ఈ ఛానల్ కూడా అంతే సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మొత్తం లైవ్ స్ట్రీమ్ అంటే మన వ్లాగ్స్లో ఏంటంటే మనం రోజు డైలీ ఏం చేస్తామని ఈ ఛానల్లోనే అయితే పెడుతున్నాం. మీరు ఈ ఛానల్కి ఎంత సపోర్ట్ చేస్తారో ఇప్పుడు పైన ఉన్న బ్లాగ్స్కు ఛానల్ కూడా అంతే సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా. చలో వీడియోలో పోయే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, పదండి. పెద్దమ్మా, ఏం పేరు? ఏ యాదమ్మ? బిచ్చాల యాదమ్మ. ఓటు రాపించుకున్నావా? ఏ ఊరు? కోదాస్పల్లి. ఫోటో బిచ్చాల యాదమ్మ, కోదాస్పల్లి. దొంగోట్లు చెక్ చేస్తున్నాం. బిచ్చాల యాదమ్మ. ఏ ఊరు అంటివి? 2 ఓట్లు ఉన్నాయిగా. ఏ ఊరు అంటివి? 2 ఓట్లు ఉన్నాయిగా. చాలా యాదమ్మ. 2 ఓట్లు ఉన్నాయి. ఒకటేస్తున్నావా 2 వేస్తున్నావు ఓట్లు? జరిగి ఎందుకున్నావు? 2 ఓట్లు చూపిస్తున్నాయి. బిచ్చాల యాదమ్మ. ఓటు నెంబర్ చెప్పు. 3 డాష్ 9999. 2వ ఓటు 3-100. 2 ఓట్లు ఉన్నాయి. డిప్రెషన్. ఎక్కడ అంటే నీ ఓటు మాకేం గుర్తు? ఓ దొంగ ఓటు ఉంటే కొట్టేపించుకోవాలి. ఇప్పుడు మేము స్కీమ్ ఎందుకు పెట్టినాం? దొంగ ఓట్లు ఉంటే కొట్టేపించుకోవాలని పెట్టినాం. నువ్వు అట్లా ఉంచుకుంటే ఎట్లా చెప్పు? ఇప్పుడు మేము డ్యూటీలు చేసేది దేనికి? దొంగ ఓట్లు ఉన్నది తీసేపిస్తాం. ఫైన్ కట్ట, ఆన్లైన్ ఫైన్ కట్ట 500. నీ ఓటు నీకు తెలియదా? బిచ్చాల కాదమ్మా, మీ ఊరు కాదు, కోదాస్పల్లి కాదా మీది? మరి 2 ఓట్లు ఉన్నాయి. 2 ఓట్లు ఉన్నాయి అన్న అంటాడేమే? అయ్యో, నాకు తెలియదు నాయన. నీకు తెలియకపోతే అయ్యో ఏందా మాకు చెల్లంటే మాకు చెల్లు నాకు తెలియదు. మా డ్యూటీ మేము చేయాలా చేయొద్దా? నీ డ్యూటీ నన్ను కట్టమనంటే 2 ఓట్లు ఎందుకు ఉంచుకున్నావు? నాకు తెలియదు నాయన. నీకు తెలియదు అంటే 500 పైన కట్టు, ఓటు కొట్టేస్తావు. నువ్వు ఎన్ని రోజులు ఓటు చేపించుకొని? నేను చిన్నప్పుడు సంత చేస్తాను. నిన్నవన్నా ఎప్పుడు చేపించుకున్నావు? మొన్ననే. ఎన్ని రోజులు అవుతుంది? 4 రోజులు. 4 రోజులకు మరి బిచ్చాల యాదమ్మ మరి 2వ ఓటు కొట్టేపించుకోవాలా కొట్టేపించుకోద్దా? నాకు చెప్పండి, ఏం కొట్టేపించుకున్నారా? నువ్వు 2 కాడే ఓటేస్తున్నావు, అక్కడ కనిపిస్తుంది. 2 ఓట్ల పైసలు తీసుకుంటలేవా? నేను తీసుకుంటలేను బిడ్డ. నీ ఓటు ఏం ఫీల్ ఉండదు మామయ్య. రికార్డ్ అవుతుంది. గవర్నమెంట్ ఎంప్లాయీ ఇక్కడ అర్థమవుతుంది. అడవులే మాట్లాడొద్దు. నేనేం చెయ్యను, నన్ను పట్టుకోవాలంటే నేను ఏమంటున్నా? 2 ఓట్లు ఉన్నాయి, కొట్టేపించుకో అంటున్నా. నాకు తెలియదు బిడ్డ అని చెప్పినగా. తెలియనప్పుడు నేను చెప్పినగా. నేను తెలుస్తలేను బిడ్డ, కొట్టేపించుకో. నేను చెప్పినప్పుడు నువ్వు ఏం చేయాలి? 500 ఆన్లైన్ లో కట్టి 2వ ఓటు కొట్టేపించుకో. తెలియదు బిడ్డ. నేను
నేను ఇగో ఇది పట్టుకొని తిరుగుతా. నువ్వు అది పట్టు ఈడికి వచ్చేటోళ్ళు మొత్తం సంచులే పట్టుకొని వస్తారు. నేను తేలే. ఈడికి వచ్చేటోళ్ళు మొత్తం సంచులే పట్టుకొస్తారు, పెద్ద అయ్యో, పెద్ద సంచులే మరి నాకు తెలియదా, నేనేం చేయను. అది యాదమ్మ, ఓ యాదమ్మ, కొదాస్పల్లి యాదమ్మ, రెండో ఓటు నువ్వు కొట్టేపించుకోవాలి. ఆ, నేను మా ఊరిలో చెప్పి అడుగుతలేదు. ఈ ఊరిలో కొట్టేపించుకుంటావు, మా అక్క చెప్పించుకున్నాను. ఎడ కొట్టేపించుకుంటావు? మా ఊర్లో మా అక్క చెప్పి. నువ్వు ఏడ రాపించుకున్నావు? ఏడ రాపించుకున్నావు? నేను అది గణేష్ కాడ. గణేష్ వాళ్ళు? అయ్యో, మా ఊర్లో ఉండరా నాయన. నేను అది గణేష్ కాడ. గణేష్ వాళ్ళు? అయ్యో, మా ఊర్లో ఉండరా నాయన. అయ్యో రామా, మా ఊర్లో ఉంటారా? గణేష్ అంటే మా ఎంప్లాయీలు ఏమని నేను అనుకుంటున్నా. మా ఊర్లో బిడ్డ ఓటు కొట్టేపించుకో, కొట్టి ఒకటే ఓటు ఉంచుకో. 500 కట్టమంటే బిడ్డ నీ కాలుంటే ఇప్పుడు కట్టు, నేనే కొట్టేస్తా. వద్దు నాయన, నేను కొట్టేపిస్తాను. లేవా? నేను కొట్టేపిస్తాను. వీళ్ళు కూడా నేను కొట్టేపిస్తాను. నాకు తెలియదు. ఒకటే ఉంచుకో, ఒకటే ఉంచుకుంటే రెండు ఉంచుకోకు. అట్లా నాకు తెలియదు. అక్కడ సార్ చెప్పు, సార్ నేను రెండో ఓటు కొట్టేపించుకుంటాను, దొంగ ఓట్లు నేను ఉంచుకోనని చెప్పు. నాకు తెలియదు, ఏదో తెలియదు. ఒకటే ఓటు చాలు సార్ అని చెప్పు. మాకు ఒకటే ఓటు అక్కడ చెప్పు, సార్ చెప్పు. మాకు ఒకటే సార్, మాకు తెలియదు. నాకు ఒక్క ఓటు చాలు సార్ అని చెప్పు. నాకు ఒకటే ఓటు, రెండో ఓటు నాకు వద్దు. వద్దు వద్దు బిడ్డ. సారీ సార్ అని చెప్పు. సారీ సార్, మాకు తెలియదు. వద్దు బిడ్డ. సారీ సార్ అని చెప్పు. సారీ సార్, మాకు తెలియదు. ఓటు రాపించుకున్నావా? మాది ఇక్కడ కాదు సార్, ఎక్కడైనా సరే రాపించుకున్నావా? చింతపల్లి. ఏం పేరు? మౌలానా. ఇంటి పేరు? ఇంటి పేరు జంపల్లి మౌలానా. కొట్టు, ఇల్ల కొట్టు, ఇల్ల కొట్టు. జంపంగా ఇచ్చుట్రా. జంపంగి మౌలానా. ఓటు రాపించుకున్నావా? రాపించుకోలేదా? రాపించుకున్నా సార్. ఎన్ని ఉన్నాయి చూడు? నీదే రెండు ఉన్నాయా? ఓట్ల చెప్పి 5 నీయే 2 ఓట్లు ఉన్నాయి, దొంగ ఓట్లు ఉన్నాయి నీకు. దొంగ ఓట్లు లేవి. ఇంకో ఓట్ నెంబర్ చెప్పు. 5-2-1 5-2-3-2. 2 ఓట్లు ఉన్నాయి నీకే, దొంగ ఓట్లు ఉన్నాయి. దొంగ ఓట్లు లేవు సార్, ఒకటే ఉంది. 2 ఓట్లు అదేంది కాక చూపిస్తుంది. దొంగ ఓట్లు లేవా? అది అమ్మాయి దొంగ ఓట్లు లేవంటే నువ్వు నాకు అర్థం. నేను అయినా చేపించుకున్నా ఓటు, నేను సరిగొట్టు. 2 ఓట్లు ఉన్నాయి ఆడ. 5-2-2 5-2-2 2 దొంగ ఓట్లు ఉన్నాయి నీకు. ఒకటి ఉంచుకోవాలి, ఒకటి డిలీట్ చేయించుకోవాలి. మరి ఆడ ఏమో ఎత్తేసారు తెలియదు. నువ్వు ఓరకాడ చూపించుకున్నావు? చింతపల్లి ఓరకాడ చూపించుకున్నావు? నెంబరు? ఏ నెంబరు? వార్డ్ నెంబర్ కాడ చూపించుకున్నావు. నీకు చెప్పలేదా ఇట్లా 2 దొంగ ఓట్లు ఉన్నాయని? చెప్పలే, ఒకటే ఓటు రాపించినని అన్న. వార్డ్ నెంబర్ కాడ చూపించుకున్నావు. నీకు చెప్పలేదా ఇట్లా 2 దొంగ ఓట్లు ఉన్నాయని? చెప్పలే, ఒకటే ఓటు రాపించినని అన్న. ఇంకోటి ఏడేస్తున్నావు? ఇంకో దొంగ ఓటు? నేను వేస్తలేను సార్, నయమానంగా. దొంగ ఓటు అయితే వేస్తలేను నేను, నయమానంగా చూపిస్తుంది. కానీ పిల్లలతో ఏ గట్టనకు కానిగో 5-9 950 నీకు 2 దొంగ ఓట్లు ఉన్నాయి. అంటే ఒకటేమో నార్మల్ ఓటు, ఇంకోటేమో దొంగ ఓటు. మరి ఒక్కోటి మరి తీసేది, మరి ఒక్కోటి మేము తీసే నువ్వు తీపించుకోవాలి. మాకు చేతులు ఉండదు, మాది కనిపెట్టేది. అదే మంచిది. తీపించుకుంటావుగా? తీపించుకోకపోతే ఇబ్బంది అవుతుంది. దొంగ ఓట్లు వేయొద్దు, అర్థమైందా? ఆగు, ఎందుకు పోతున్నావు? ఫోటో దింపు సార్, ఫోటో దింపు. ఆగు, నిలబడు. ఫోటో అక్కడ ఇద్దరు దింపు. మంచిగా చూడు, అక్కడ చూడు. సార్ చెప్పు, ఇక్కడ చెప్పు, సార్ దొంగ ఓటు తీసేసుకుంటా అని చెప్పు. తీసేసుకుంటా సార్. ఇంకోసారి ఓట్లు ఒకటే ఓటు ఉంచుకుంటా అని చెప్పు. ఒకటే ఓటు 2 ఓట్లు. గాయనాడుతో మాకు కనిపిస్తుంది నా. 2 ఓట్లు. గాయనాడుతో మాకు కనిపిస్తుంది నా. నేనైతే దొంగ ఓటు చెప్తున్నా. మౌలాలుగా జంపల్లి మౌలాలు దొంగ ఓట్లు ఉన్నాయి. ఒకటి అంటే ఒకటి మా తమ్ముడు చచ్చిపోయిండు, మరి ఆ ఓటుకి ఆయన పేరు ఏం పేరు? ఆయన పేరు మౌలానే. మరి గట్ట చెప్పాలి నువ్వు ఫస్ట్ నుంచి. నేను అది దొంగ ఓటు అనుకుంటున్నా. కాదు మౌలాను. సరే, నీది ఒకటే ఉన్నట్టుంది మళ్ళీ ఓటు. మీ తమ్ముని పేరు మౌలాలేనా? జంపంగి మౌలాలా? అలా భార్య పేరు ఏం పేరు? ఇసుబ్బి. మీ భార్య పేరు? ఇసుబ్బి. అలా భార్య పేరు ఏం పేరు? ఇసుబ్బి. మీ భార్య పేరు? ఇసుబ్బి. డిప్రెషన్.
ఇద్దరు పేరు ఇసుబ్బి చింతుల్లనే వాళ్ళది మళ్ళా ఇసుబ్బు అంటే ఇసుబ్బి ఇసుబ్బి కమల పిల్లలా ఇద్దరు పేరు అదేనా ఇప్పుడు మీరు కమల పిల్లలా ఏం కాదు మేమా ఆ, కానీ నా తర్వాత వాడు మా తమ్ముడు మరి వాళ్ళు కమల పిల్లలా ఎవరు మీ భార్య వాళ్ళు కారు మరి ఇద్దరు పేరు ఒక తిరిగి ఎట్లుంటది? అదే అట్లా మరి దొరికింది నీ పేరు ఒకటే మీ తమ్ముడి పేరు ఒకటి ఆ, అలా మీ భార్య పేరు ఒకటే మీ మరదల పేరు ఒకటి ఒకటే అట్లా నిజం సార్ ఇదే తేడా ఉంది లేదు లేదు ఏ తేడా ఉంది కాక ఇది కరెక్టే. మీ ఆయన పేరు ఏం పేరు జాంగీరు చచ్చిపోయినా అవునా చచ్చిపోయిండు వాళ్ళ నాన్న పేరు ఏం పేరు ఎవరు? మా నాయన మీ భార్య వాళ్ళ నాయన పేరు మా ఆయన పేరు జాంగీరే ఏహే, ఇదేంది ఈ కథ వేరే తీరు దొంగోడ్లు తీసేసుకో నెంబర్ ఏం నీది నా పేరా నెంబర్ ఫోన్ నెంబర్ అంట దొంగోడ్లు జాంగి మొగులాలు నెంబర్ లేదు సార్ ఇందా ఏమవుతుంది నెంబర్లు ఏమవుతుంది మొగులాలు దొంగోడ్లు ఉంటే తీసేసుకో తీసేసుకుంటా సార్ అర్థమైందా సార్ చెప్పు సార్ తప్ప అయింది దొంగోడ్లను తీసేస్తాను చెప్పు ఆ. చెప్పు సారు ఆ. ఇంకోట్లు అంటే తీసేస్తా నేను పోయి మళ్ళీ చూపించుకుంటా ఆ, చూపించుకొని సారు ఆ. ఇంకోట్లు అంటే తీసేస్తా నేను పోయి మళ్ళీ చూపించుకుంటా ఆ. చూపించుకొని వెరీ గుడ్ పోయిగా